ప్రభునందు ప్రియులరా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ప్రత్యేకించబడినటువంటి శిష్యుడు మరియు సంఘానికి మొదటి నాయకత్వాన్ని వహించినటువంటి దైవజనుడు అపోస్తులుడు అయినటువంటి పేతురు గారిని గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ సందేశానికి మేల్కొల్పిన కోడి కోత. పేతురు గారికి సీమోను అనేటువంటి పేరుంది. సీమోను వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు. పేతురు అనేటువంటి పేరుని యేసుక్రీస్తు ప్రభువు మార్చారు. పేతురు అనే పేరును ఆయనకి నామకరణం చేశారు. శిష్యుల్లో ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడయ్యాడు సీమోను పేతురు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలను పొందే ముందు, పాస్కా విందును ఆచరించే ముందు యేసు ప్రభువుకి పేతురుకి మధ్య సంభాషణ జరిగింది. శిష్యులందరితో కూడా ప్రభు మాట్లాడారు, కానీ పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సంభాషణ మనకు లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుండి మనం చదివినప్పుడు అర్థమవుతుంది. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును, గాని నీ నమ్మిక తప్పిపోకూడినట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. విన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో చాలా స్పష్టంగా మాట్లాడారు. సీమోను, సాతాను నిన్ను జల్లించబోతున్నాడు, సాతాను నిన్ను శోధించబోతున్నాడు, సాతాను నిన్ను నా నుండి దూరం చేయబోతున్నాడు అని చెప్పి సీమోనుతో ప్రభువు చెబుతా ఉన్నారు. సీమోను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అతనికి ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. చాలా తొందరపాటు మనస్తత్వం కలిగిన వాడు, త్వరగా స్పందించేవాడు, తనకు వచ్చినటువంటి ఆలోచనను త్వరగా చెప్పేటువంటి వాడు, కొంచెం ఆలోచన ఎక్కువగా చేసేవాడు కాదు, త్వరగా నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం సీమోనుది. అందుచేత సీమోను నిర్ణయాలు, సీమోను తొందరపాటుతనం, అతని గుణము అతన్ని నష్టపరిచేటువంటిదిగా ఉంది. మన జీవితాలలో కూడా మనం తీసుకునేటువంటి స్వంత నిర్ణయాలు, స్వంత ఆలోచనలు మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటాం. మన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందుచేతనే మనము ఇబ్బందులు పడతాం, వాటమి చెందుతూ ఉంటుంటాం. కారణం ఏమిటంటే మనం సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన, సొంత ఉద్దేశాల వలన. మనం చేసే పనిలో, మనం ఆలోచించే ఆలోచనలో దేవుని నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. దేవుని చిత్తాన్ని గూర్చినటువంటి ఆలోచన చేయాలి. ఇది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే మనము సరైన నిర్ణయం తీసుకోవటానికి
అవకాశం దొరుకుతుంది. యేసు ప్రభు అనేక సార్లు సీమోను యొక్క బలహీనతల్ని ఎత్తి చూపించారు. సీమోనును పిలిచినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు అతని బలహీనత ఏమిటో గుర్తించేటట్లు చేశారు. మన సామర్థ్యం మీద, మన ఆలోచన మీద, మన నిర్ణయాల మీద మనము ఆధారపడకూడదని సీమోనుకి అనేక పాఠాలు యేసు ప్రభు నేర్పించారు. మనం కూడా నేర్చుకోవలసిన విషయం, ఎప్పుడు కూడా మన నైపుణ్యత, మన తెలివితేటలు, మన ఉద్దేశాలు నెరవేరుతాయి అనుకోకండి. సీమోను తన యొక్క వృత్తిలో నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఓ రోజున చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. తన ప్రయాసంతా వ్యర్థమైపోయింది. అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఉండొచ్చు. తనకున్నటువంటి నైపుణ్యతను బట్టి చేపలు పట్టడానికి వలలు ఏ విధంగా వేయాలో రకరకాల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ ఆ రాత్రి అతనికి ఒక్క చేప కూడా దొరకకపోవడం నిరాశను కలిగించింది. నేను చేపలు పట్టడంలో నైపుణ్యత కలిగిన వాడిని, చేపలు పట్టడంలో నాకు అనుభవం ఉంది అని అతడు తనను గూర్చి హెచ్చుగా ఆలోచించి ఉండవచ్చు. అందుచేతనే యేసు ప్రభు సీమోనుని పిలిచే ముందు ఒక పరీక్ష పెట్టి ఉండవచ్చు. రోజు చేపలు దొరికేవి, కానీ ఆ రోజు మాత్రం చేపలు దొరకలేదు. ఆ రాత్రంతా చాలా ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు తెల్లవారుగానే పేతురు గారి ధోనిని అడిగి అక్కడ కూర్చుని ఆయనను సమీపించిన వారికి అందరికీ సువార్తమానం చెప్పిన తర్వాత, సీమోను, నీ ధోనెను నీవు కొంచెం లోతుకి నడిపించాలి, అప్పుడు నీవు వల వేయాలి అని చెప్పినప్పుడు సీమోను అంటున్నాడు, ప్రభువా, మేము రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు అని తన యొక్క విస్మయాన్ని, తన బాధను, తన నిరాశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఇప్పుడు నీవు వల విసురు అని చెప్పినప్పుడు, ప్రభువా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువుని అనేక సార్లు మర్చిపోతుంటాం. ఆయన చెప్పిన మాటను మనము ప్రక్కన పెట్టేస్తూ ఉంటుంటాం. అందుచేతనే మనము విఫలమవుతాం, మనం పనిలో విఫలమవుతాం. మనం చేసేటువంటి పని నెరవేరకపోవడం దానికి కారణమై ఉండొచ్చు. ఇది మనం చక్కగా ఆలోచించి గుర్తుంచుకోవాలి. యేసు ప్రభుతో సీమోను అన్నటువంటి మాట, నీ మాట చొప్పున వల వేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనం గుర్తుంచుకోవాలి. పేతురు గారు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు నా ఇష్ట ప్రకారంగా నేను చేశాను, నా ఉద్దేశ ప్రకారంగా చేశాను, కానీ ఇప్పుడు నేను నీ మాట చొప్పున వల వేస్తాను అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాటను తీసుకుని వల విసిరాడో, విసరగానే అనేకమైన విస్తారమైనటువంటి చేపలు ఆ వలలో పడ్డాయి. ఆ వల నిండారుగా చేపలు దొరికాయి. ఆ వలను లాగుతూ ఉంటుంటే శక్తి చాలడం లేదు, చాలా బరువుగా ఉంది. ప్రక్కనే దూరంగా ఉండినటువంటి యోహాను ఆంద్రేయుల్ని పిలిచాడు, జబదయి కుమారులారా రండి, నాకు కొంచెం సహాయం చేయండి, నాకు విస్తారమైన చేపలు దొరికాయి అని పక్కవారికి పిలిచాడు. వాళ్ళు పరుగు పరుగున వచ్చారు. వచ్చి సీమోను గారికి సహాయం చేశారు. ఆ ధోని నిండుగా చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విస్తారమైన చేపలు చూసినటువంటి పేతురు గారు పశ్చాత్తాపపడుతున్నాడు. ప్రభువా, నేను పాపాత్ముణ్ణి, నేను దౌర్భాగ్యుణ్ణి, అందుచేతనే నా ఆలోచన ఫలించలేదు, నా ఇష్టం ఫలించలేదు. ప్రభువా, నీవు శ్రేష్ఠుడవు, నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని, నీకు నాకు మధ్య వ్యత్యాసం ఉంది. ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా, ఎందుకంటే నా జీవితం బాగోలేదు, నా జీవితంలో మంచి అన్నటువంటిది లేదు అని పశ్చాత్తాపంతో ప్రభుతో అంటుంటే పేతురు వైపు ప్రభువు చూచి, సీమోను, ఇప్పటి వరకు నీవు చేపలు పట్టే జాలరివి, ఇక నుంచి నీవు మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, నీవు నన్ను వెంబడించు అని అన్నారు. దేవునికి స్తోత్రం.
అప్పటి నుండి పేతురు గారు తన వలను విడిచిపెట్టేశాడు, తన వృత్తిని విడిచిపెట్టేశాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన ఆస్తిని విడిచిపెట్టాడు, తన బంధుబలగాన్ని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి దాన్నంతటిని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించటము ప్రారంభించాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల జీవితం. ఈ 3.5 సంవత్సరాలు అనేక అద్భుతాలు చూశాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చూశాడు. యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలు చూశాడు, యేసు ప్రభు బాధలను విన్నాడు, యేసు ప్రభుతో కలిసి భోజనం చేశాడు. ఇన్ని జరిగిన తర్వాత ఆఖరిగా యేసు ప్రభుతో కలిసి ఆ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు సంభాషిస్తూ ఉన్నారు. సిమోను, సిమోను, నీకొక హెచ్చరిక, నీవు సాతాను చేతిలో పడబోతున్నావు. సాతాను నిన్ను ఓడించబోతున్నాడు, సాతాను నిన్ను కృంగదీయబోతున్నాడు, నువ్వు జాగ్రత్త పడాలి. హెచ్చరిక చేస్తూ ఉంటుంటే సిమోను అప్పుడు కూడా అతడు తన స్వభావం మీద నమ్మకం ఉంచి అతడు అంటున్నాడు, ప్రభువా ఎవరేమైనా కానివ్వండి, నేను నిన్ను వెంబడిస్తాను, మరణం వరకు వస్తాను అని అతడు ప్రభువుతో ప్రామిస్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సీమోని మాట అన్నాడో మరు వెంటనే ప్రభువు జవాబిస్తూ ఉన్నారు, సీమోను, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు 3 సార్లు అబద్ధం ఆడతావు. యేసు ప్రభువును నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ముమ్మారు నీవు చెబుతావని. ప్రభువు సమస్తం ఎరిగినటువంటి వాడు, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినటువంటి వాడు గనుకే పేతురు ఏం చేయబోతున్నాడో అనేటువంటి విషయము యేసయ్యకు తెలుసు. పేతురు తన మీద అనుకున్నాడని యేసయ్యకు తెలుసు, తన స్వశక్తి మీద ఆధారపడ్డాడని యేసయ్యకు తెలుసు, శోధనలో ఓటమి పాలు కాబోతున్నాడని యేసయ్యకు తెలుసు. అందుకని మనం ఎప్పుడు కూడా బలవంతులమని మనం అనుకోకూడదు. మనం మీద మనము నమ్మకం ఉంచడం కాదు, మనం యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. మనం ఆయన మీద ఆధారపడాలి. మన మీద మనం ఆధారపడ్డామా మనం ఓటమి చెందుతాం. ఎందుకంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన మనం వెంబడించాలి, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. అప్పుడే మనము యేసయ్య పరిపూర్ణతలోనికి మనం రాగలుగుతాం. మనం ఎప్పుడు బలవంతులము కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియులరా, ఆ రాత్రి ఆయనతో కలిసి భోజనం అయింది. ఆ యొక్క ఒలీవలు అనబడినటువంటి కొండకు వెళ్ళారు. గెత్సెమనే తోటలో 3 గుంపులుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు చెప్పారు, మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడబోతున్నారని ప్రభువు చెప్పారు. కానీ వారు ప్రభు మాటకు విధేయత చూపలేదని చెప్పాలి. కానీ పగలంతా పస్కా విందును వారు సిద్ధం చేశారు, కష్టపడ్డారు, అలసట వచ్చేసింది వారికి. అయినప్పటికీ కూడా ప్రభువు చెబుతున్నారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది, ప్రార్థన ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది. మనము శోధనల నుండి తప్పించబడాలంటే ప్రార్థన ద్వారా మనం శక్తిని పొందాలి, ప్రార్థన ద్వారా మనము జవాబు పొందాలి, ప్రార్థన ద్వారా మనం శక్తివంతులం అవుతాం, శత్రువుని ఎదుర్కోగలుగుతాం. సాతాను శక్తులను ఎదుర్కోవడానికి, సాతాను తంత్రాలను ఎదుర్కోవటానికి బలమైన ఆయుధం ఏమిటంటే ప్రార్థనే. మనం ఏ తాయిత్తులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, మనమే రక్షరేకులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, మనమే మంత్రగాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన లేకపోతే మనం బలహీనం అయిపోతాం. ఉదయాన్నే లేవగానే ప్రార్థించండి, సమయం ఉన్నప్పుడు ప్రార్థించండి, పండుకునే ముందు ప్రార్థన చేయండి, మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయటానికి అలక్ష్యం చేయకండి. ప్రార్థన ప్రాముఖ్యమైంది, దేవుని సన్నిధి ప్రాముఖ్యమైంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం సమస్తము సాధించగలుగుతాం. ఇదే పేతురు ద్వారా మనం నేర్చుకునేటువంటి సత్యం. పేతురు తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు, కానీ సాతాను పేతురు గారిని ఓడించినట్లుగా మనం చూస్తాం. ఓటమి ఎంత అవమానకరం, ఓటమి ఎంత బాధాకరం. పేతురు గారు తన మీద ఆధారపడటం వలన ఆ రాత్రి వారు శోధనలో పడిపోయారు.
ఎందుకోసం అంటే మొట్టమొదట పేతురు గారు ఎదుర్కోవాల్సి వచ్చింది. యేసు ప్రభువును పట్టుకోవడానికి అనేక మంది సైనికులు ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చారు. యేసు ప్రభువుని ముట్టుకోగానే పేతురు గారు ఏం చేశారంటే యేసు ప్రభువుని కాపాడుకోవాలనుకున్నాడేమో, అందుచేత తన కత్తిని తీసి ఆ సైనికుని యొక్క చెవిని తెగ నరికినప్పుడు ఆ చెవి కింద పడిపోయింది. ఆ మలుకు అనేటువంటి ఆ వ్యక్తి గాయపరచబడ్డాడు. యేసు ప్రభు ఉద్దేశంలో, యేసు ప్రభు సిద్ధాంతంలో, యేసు ప్రభు థియరీలో మనం చూసినప్పుడు ఎదురు తిరగడం, హత్యలు చేయడం, తిరుగుబాటు చేయడం యేసయ్యలో లేదు. యేసయ్య తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏమిటంటే, నీవు ప్రేమించుకుంటున్నట్లుగా నీవు అవతల వారిని కూడా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను ప్రభువు కూడా తన శిష్యులకు ఇచ్చారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో అలాగే ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ బంధం ఉండాలి అని బోధించారు. కానీ దానికి విరుద్ధంగా పేతురు గారు అవతల వారిని చెవి తెగ నరికారు. అందుచేత పేతురును గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. సీమోను ఆగు, నీ కత్తిని ఎరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడని హెచ్చరించాల్సి వచ్చింది. కానీ ప్రభు ఆ సమస్య ఆ టైంలో పరిష్కరించినట్లుగా మనం చూస్తాం. ఆ పడిపోయిన చెవిని తీసి దాని స్థానంలో అతికించినప్పుడు మలుకు స్వస్థత పొందాడు. కయ్యప్ప అనేటువంటి ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత పేతురు గారు మరియు యోహాను ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. అందరూ యోహానుకు తెలుసు కాబట్టి నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. కానీ పేతురు గారు బయటే ఉండిపోయి అక్కడ మంట వేస్తే ఆ మంట దగ్గర చలి కాసుకుంటూ ఉన్నాడు. లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆయన శిష్యుల్లో నీవు ఒక్కడివి కాదా అని అడిగింది. అలా అడగగానే అబ్బే నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి లూకాసు వార్త 22వ అధ్యాయము 56వ వచనంలో అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరగననెను. మరికొంతసేపటికి మరియొకడు అతన్ని చూచి నీవు వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కానెనెను. ఇంచుమించు 1 గంట అయిన తరువాత మరియొకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. 3 పర్యాయాలు, 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగిన వ్యక్తి, యేసుతో కలిసి భోజనం చేసిన వ్యక్తి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అబద్ధపు సాక్ష్యము చెప్పాడు. అబద్ధం వెనుక సాతాను ఉంటాడు. సాతానుకు ఉన్నటువంటి పేరేమిటంటే అబద్ధికుడు అని. ఒక్క క్షణంలో సాతాను వశమైపోయాడు, అబద్ధము చెప్పాడు, అబద్ధికుడయ్యాడు. ఈ రోజున అతని గురించి మనం తెలుసుకుంటున్నాం. అయ్యో ఇంత అబద్ధమాడేశాడా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. ఇది మనకు ఒక గుణపాఠం, మనకు ఒక హెచ్చరిక, మనం నేర్చుకోవటానికి ఉన్నటువంటి పాఠం ఇది. యుగాంతమున్నటువంటి మనకు బుద్ధి కలిగించటానికి అనేక మంది జీవితాలలో కలుగుతున్నటువంటి అనుభవం ఇది. ఈ అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. పేతురు గారి స్థానంలో నీవు నేను ఉన్నా అదే మాట అంటామేమో. ఎందుకోసం అనంటే ఆ టైంలో పేతురు గారు తిరుగుబాటు చేశాడు. ఆ వచ్చిన వ్యక్తుల్లో ఒకడు తన బంధువే, మలుకు బంధుకు భయ ఉండటం వలన మరింతగా భయపడిపోయాడు పేతురు గారు. ఎందుకోసం అంటే నన్ను కూడా పట్టుకుంటారు, నన్ను కూడా హింసిస్తారు, నన్ను కూడా మరణానికి అప్పగిస్తారేమో అనేటువంటి భయం పట్టుకుంది. కానీ
యేసు ప్రభుతో ఏం చెప్పాడు? నీతో కూడా మరణానికైనా వస్తాను అని చెప్పాడు. కానీ ఒక్క క్షణంలో తనిచ్చినటువంటి సాక్ష్యము, తను చెప్పిన మాట మీద నిలబడలేదు, ఓటమి పొందాడు, సాతాను కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయాడు. ఎంత విచారకరమైన సంగతి! మనము బాప్తిసం పొందేటప్పుడు ప్రభువుతో చెప్తాం, ప్రభువా నీతో పాటు నేను ఉంటాను, జీవిత పర్యంతము నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా ఉంటాను అని మనం చెబుతాం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతామేమో, ఆయనకు విరోధంగా మాట్లాడతామేమో. ఆలోచన చేయండి. కష్టాలు మనుషులకు వస్తాయి, శ్రమలు మనుషులకు వస్తాయి. శ్రమలను మనం ఎదిరించాలి, సహించాలి, భరించాలి, ఎదుర్కోవాలి. అపోస్తలుడైనటువంటి యాకోబు అంటాడు, సాతాన్ని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును ప్రియులారా, మనము దేవుణ్ణి వెంబడించినట్లయితే సాతాన్ని ఎదిరించగలుగుతాం. ఒంటరి పోరాటం మనం ఎన్నడూ చేయలేం. ఒంటరి పోరాటం చేస్తే పేతురుగారి వలె మనం ఓటమి చెందుతామనే సంగతిని మనం గ్రహించాలి. ఈ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతని వైపు చూచెనని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు గారు యేసయ్య చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు మనం తప్పు చేసినప్పుడల్లా మన వైపు చూస్తున్నారని, ఓటమి చెందినప్పుడల్లా మన వైపు చూస్తున్నారని, మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా మన వైపు చూస్తున్నారని, ఆయన మీద ఆధారపడినప్పుడు మన వైపు ఆయన చూస్తున్నారని మనం గమనించాలి. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూచెను. గుండె పగిలిపోయి ఉంటుంది పేతురు గారికి. ప్రభువా, నువ్వు చెప్పిందే నెరవేరింది, నేను నా మీద ఆధారపడ్డాను, నా సొంత నిర్ణయము సరైందనుకున్నాను, నేను అనుకున్నది జరుగుతుంది అనుకున్నాను, కానీ విఫలమైపోయాను, ఓటమి చెందాను, సాతాను చేతిలో పడిపోయాను, మోసపోయాను. పశ్చాత్తాప హృదయంతో కృంగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, గగ్గోలు పెడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, ఇంత ఘోరానికి ఒడిగట్టాను, నన్ను క్షమించండి అని చెప్పి పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, ప్రియులరా, విరిగి నలిగిన మనసే ఆయనకిష్టమైన బలిగి. కీర్తన గ్రంథం 51 కీర్తన 17 వచనంలో మనం చూస్తాం, విరిగి నలిగిన మనసుతో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన సహాయం చేసేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, కృప చూపేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడతామో మన పశ్చాత్తాపము, మన యొక్క ఆక్రందన దేవుడు ఆలకిస్తాడు, మనకు ఓదార్పునిస్తాడు. అవును ప్రియులారా, ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు, క్షమించేటువంటి దేవుడు. మరలా తన దగ్గరకు చేర్చుకున్నాడు పేతురు గారిని. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనేటువంటి మాట పేతురు గారి జీవితంలో నెరవేర్చబడింది. నీ మనస్సు తిప్పుకున్న తర్వాత మరలా మిగిలిన వారిని స్థిరపరచు అనే వాగ్దానాన్ని ప్రభువు పేతురు గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పడిపోయామని, చెడిపోయామని బాధపడవద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, తిరిగి పుంజుకోవాలి, తిరిగి బలం పొందాలి, తిరిగి పశ్చాత్తాపడాలి, తిరిగి మరలా ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా నన్ను బలపరచండి అని మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు గారికి పేరు పెట్టినప్పుడు పేతురు, నీవు రాయివి, ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును, నీ విశ్వాసంతో సంఘాన్ని కొనసాగింపజేస్తావు, నేను ఇచ్చిన పనిని నీవు నెరవేరుస్తావని చెప్పారు ప్రభు. నీవు రాయివి, నీవు బండవు, స్థిరంగా ఉంటావని ప్రభువు చెప్పారు. చంచలుడైనటువంటి పేతురు గారి జీవితాన్ని ప్రభువు మార్చివేశారు. ఇంకా ప్రభు పేతురు గారికి ఏం వాగ్దానం చేశారు మనం బైబిల్లో చూడగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, అందుకు సీమోను
పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకముందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. పరలోకపు తాళపు చెవులు పేతురు గారి చేతిలో పెట్టారు ప్రభు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! వాగ్దానం చేసి మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోడు, ప్రభువు మర్చిపోరు. అందుకనే ఆయన పునరుద్ధానం తర్వాత మరలా పేతురు గారిని బలపరిచిన సందర్భాలు మనం చూస్తాం. చేపలు పట్టడానికి మరలా వెళ్ళిపోయినా ఆ తర్వాత ప్రభు అద్భుతం చేయడం, మరలా వారితో కలిసి భోజనం చేయటం మనం చూస్తాం. తిరిగి ఒక రోజున పేతురు గారిని ప్రభువు కలుసుకున్నారు. పేతురుతో మాట్లాడుతున్నారు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రెలను మేపు అన్నారు. మరలా అడిగారు ప్రభు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియను ప్రభువా, నా గొర్రెలను కాయుము అన్నారు. మరలా అడిగారు ప్రభు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అన్నారు, నా గొర్రెలను మేపుము. ఓ బాధ్యతను ప్రభు సీమోను పేతురుకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి ప్రసంగం చేశాడు పేతురు గారు. మీరు ఎవరినైతే నిరాకరించారో, ఎవరినైతే తృణీకరించారో, ఆయన్ని దేవుడు అభిషక్తునిగాను రక్షకునిగాను మీకోసం నియమించాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన గురించి మేము మీకు చెబుతున్నాము, మేము దానికి సాక్షులము అని పేతురు గారు ఎప్పుడైతే ప్రసంగించారో వారందరూ పశ్చాత్తాపడ్డారు. అయిలారా మేమేం చేయాలి? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని పేతురు గారు ఎప్పుడైతే ప్రసంగం చేశారో, ఇంచుమించు 3,000 మంది ఒక్క రాత్రిలో 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘానికి మొట్టమొదటి బిషప్, మొట్టమొదటి ప్రసంగికుడు, మొట్టమొదటి సంఘ కాపరి దేవుడు పేతురు గారిని నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రసంగానికి అనేక మంది లోబడడం, రక్షింపబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు పేతురుని అంతగా బలపరిచారు. తిరిగి ప్రభు కోసం సాక్షిగా పేతురు గారు తలకిందులుగా సిలువబడి ప్రభు కోసం మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారికి వచ్చిన శోధనలు, శ్రమలు, ఎదురు దెబ్బలు, వాటన్నిటిలో ప్రభు తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనకు వచ్చే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి వారమై ఉన్నాం. కోడి కూత నేర్పిన పాఠం మీరు చూడండి. ఎప్పుడైతే పేతురు అబద్ధం 3వసారి చెప్పాడో కోడి కూసెను. కోడి కూత మనకు ఒక గుణపాఠం. కోడికి సమయము తెలుసు, ఎప్పుడు కూయాలో తెలుసు. అందుచేతనే సమయం ఎరిగినటువంటి కోడి పేతురు గారు అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసినట్లుగా మనం చూస్తున్నాం. కోడి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశానికి కోడి కూడా కట్టుబడినట్లుగా మనం చూస్తున్నాం. కోడికి ఆ సమయంలో అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనకు బుద్ధి నేర్పడానికి కోడిని వినియోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన జీవరాశులు కూడా దేవుడికి లోబడుతున్నాయి. పేతురు గారికి బుద్ధి చెప్పడానికి, పేతురు గారికి మారు మనసును కలుగు చేయటానికి, పేతురు గారు పశ్చాత్తాపడడానికి కోడి ఉపయోగపడింది. కోడి కూత పేతురు జీవితాన్ని మార్చివేసింది. కోడి కూత
పేతురు గారు జీవితం మార్చబడి పశ్చాత్తాపబడి ప్రభువుని వేడుకుని పాపక్షమాపణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గారికి అప్పటికి యోహాను రాసిన పత్రిక తెలిగిపోయి ఉండొచ్చు. 1 యోహాను 1:9 మనం చూస్తాం, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేయును. పేతురు గారికి ఆ టైంలో తెలిగిపోయి ఉండొచ్చేమో, కానీ పేతురు గారు తన అనుభవపూర్వకంగా ప్రభువా నన్ను క్షమించమని ఎప్పుడైతే అడిగాడో, పరివర్తన ఎప్పుడైతే మనకు వస్తుందో, పశ్చాత్తాపం ఎప్పుడైతే మనకు వస్తుందో, ప్రభు మన పక్షంగా నిలబడతారు, మనల్ని బలపరుస్తారనే సత్యాన్ని మనం గ్రహించాలి. పేతురు గారు యోధాలాగా ఆత్మహత్యకు ప్రేరితుడు అవ్వలేదు, కానీ పేతురు గారు ఆ క్షమలో జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. ప్రభువు దగ్గర క్షమాపణ దొరుకుతుందని ఆశించాడు. తప్పనిసరిగా అతనికి క్షమాపణ దొరికింది. ఈ రోజున మన ముందర ఒక విజయ కేతనం ఎగరవేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సీమోను పేతురు ద్వారా నేర్చుకున్నటువంటి పాఠం ఇది. మేల్కొల్పిన కోడి కూత.